నమస్తే, నేను డాక్టర్ రమాదేవి. మనందరము హెయిర్కి డై వేసుకుంటున్నాం. ఒక ఏజ్ వచ్చిన వాళ్ళే కాదు, ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా తెల్ల జుట్టు కనిపించడం, ముఖ్యంగా యంగ్స్టర్స్ కొద్దిగా తెల్లగా కనపడిన ఆందోళన పడిపోయి వెంటనే రకరకాల కలర్స్ ట్రై చేయడము అనేది ఈరోజు మనం చూస్తున్నాం. మీకు తెలియాల్సింది ఏమంటే, ఈ డైలు వేసుకోవడం వలన ఈ మధ్యకాలంలో రీసెర్చ్ చెప్తున్నది ఏంటంటే, క్యాన్సర్లు అనేవి పొంచి ఉన్నాయి, క్యాన్సర్లు వస్తాయి అని చెప్తున్నారు. దానికి పెద్ద ఎన్హెచ్ఎస్ స్టడీ లాంటివి పెద్ద పెద్ద స్టడీస్ వేలాది మందిలో చేసి కొన్ని ప్రూవ్ చేశారు. కాబట్టి ఈ వీడియోలో అసలు ఏ క్యాన్సర్స్ వస్తాయి, అట్లనే మనము ఇంకా పూర్తిగా డై మానేసేయాలా, సేఫర్ టెక్నిక్స్ ఏంటి, ఏ రకంగా మనం డై వేసుకుంటే మనకి ఈ ప్రమాదం లేకోకుండా, అట్లనే పూర్తిగా మానేయకోకుండా మనం ఏ రకంగా జాగ్రత్తలు పడాలి అనే విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో కొంచెం పెద్దగా కావచ్చు, కానీ ఖచ్చితంగా మీరు వినాలి ఇది. ఎందుకంటే ఈ రోజుల్లో 90% అందరం డై వేయకుండా ఉండడం లేదు. కాబట్టి దీని గురించిన సైంటిఫిక్ సమాచారం నేను ఇస్తున్నాను. దీని గురించి నేను చాలా స్టడీ చేసి ఈ వీడియో పెట్టాను. కాబట్టి తప్పకుండా మీరు ఈ వీడియోని చూడండి. డై ఎట్లా పనిచేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. డై దానికన్నా ముందు ఈ హెయిర్, మన జుట్టు ఉంది కదా, ఆ జుట్టులో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి క్యూటికల్, రెండోది కార్టెక్స్, మూడోది మెడుల్లా అంటాం. అంటే జుట్టులో కూడా 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. కింద హెయిర్ బడ్ అనేది ఉంటుంది. ఈ లేయర్స్లో ముందు క్యూటికల్ అనేది మనకు పైన కనపడుతుంది కదా, జుట్టు పైన, అది క్యూటికల్. దాని లోపల ఉన్నది కార్టెక్స్. దాని మధ్యలో సెంటర్లో మెడుల్లా అని ఉంటుంది. మెడుల్లా అనేది పల్చగా ఉన్న హెయిర్ ఉన్న వాళ్ళలో అది ఉండకపోవచ్చు, కానీ మీకు ఈ కార్టెక్స్లో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది. అట్లాగే కెరటిన్ అనేది కూడా మనకు ఉంటుంది. కెరటిన్ అనేదే మన హెయిర్ని థిక్గా ఉంచడం కానీ, స్ట్రైట్గా ఉంచడం కానీ, నిగనిగలాడించడం కానీ అంతా కూడా ఈ కెరటిన్తో ఉంటుంది. మీరు చూస్తుంటారు ఈ మధ్యకాలంలో బ్యూటీ పార్లర్లకు వెళ్ళి కెరటిన్ ట్రీట్మెంట్లని, కెరటిన్ ప్రోటీన్ అని చేసుకుంటున్నా. అంటే మన హెయిర్లో ఆ కెరటిన్ అనే ప్రోటీను ఈ కార్టెక్స్లో ఉంటుంది. ఈ డైస్ ఇప్పుడు ఏం చేస్తాయి, ఎట్లా మనకి నష్టం కలిగిస్తాయి అనేది కనుక చెప్తే, ముందుగా డైస్లో 3 రకాలైన డైస్ ఉంటాయి. ఒకటి టెంపరరీ డైస్ అంటే ఏంటంటే, అది జస్ట్ ఈ పైన ఒక లేయర్ లాగా మాత్రమే పోతుంది, లోపలికి వెళ్ళవు అవి. దీనివలన జుట్టుకు పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు, కానీ ఇదేంటంటే మీరు హెయిర్ వాష్ చేసినాక 1-2 వాషులకే వెళ్తుంది. రెండవది సెమీ పర్మనెంట్ డైస్. వీటిల్లో కొంతవరకు క్యూటికల్ లోపలికి పోతుంది, కానీ మరీ లోపలికి డీప్గా వెళ్ళవు. ఇవి కూడా ఒక 4-5 వాష్ల వరకు మాత్రమే ఉంటాయి. దీన్ని సెమీ పర్మనెంట్ డైస్ అంటారు. ఇవి కొంతవరకు క్యూటికల్ లోపలికి పోతాయి, కానీ అంతకన్నా ఎక్కువ దూరం ఇవి పోవు. లాస్ట్ ప్రమాదకరమైనవి ఏవైనా అంటే పర్మనెంట్ డైస్. ఈ పర్మనెంట్ డైస్ మనం వేసుకుంటే చాలా కాలం, అంటే కనీసం ఒక 3 వారాలు 4 వారాల వరకు కూడా జుట్టు నల్లగానే ఉంటుంది. మళ్ళీ కొత్త హెయిర్ పెరిగితే తప్ప ఇది పోదు. ఈ పర్మనెంట్ హెయిర్లో ఉన్న పదార్థాలు ఏంటి అంటే, ఒకటి పీపీడీ. ఈ పీపీడీ అనేది మనకు కలర్ రావడానికి అది ఉపయోగపడుతుంది. రెండోది హైడ్రోజన్ పెరాక్సైడ్, మూడోది అమ్మోనియా. ఈ అమ్మోనియా అనేది ఏం చేస్తుందంటే, మన హెయిర్ ఉంటుంది కదా క్యూటికల్ పైన లేయర్ని, దాన్ని ఉబ్బేట్టుగా చేస్తుంది, స్వెల్ చేస్తుంది. స్వెల్ చేసిన తర్వాత ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది దాని లోపలికి వెళ్ళేసి లోపల ఉన్న ఈ కెరటిన్ అనే ప్రోటీన్ని కంప్లీట్గా బ్లీచ్ చేస్తుంది. బ్లీచ్ చేసి దాన్ని రిమూవ్ చేస్తే ఇప్పుడు మన కలర్ ఏదైతే పీపీడీ అనేది ఉందో అది మాలిక్యూల్ పెద్దగా ఉంటుంది, కానీ ఇవి రెండు చేసిన దానివలన అది ఆక్సిడైజ్ అయిపోయి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఈ కెరటిన్ని తీసేసి దాని స్థానంలో ఈ డై మాలిక్యూల్స్ని అది పెడుతుంది. దీనివలన మీకు న్యాచురాలిటీ అనేది పోతుంది. అంటే మీరు కొన్ని రోజులు డై అయ్యలేదనుకోండి, ఆ హెయిర్ అంతా కూడా బ్రిటిల్గా, జీవం లేనట్టుగా ఉంటుంది. మీరు న్యాచురల్గా ఏజింగ్ అయిందనుకోండి, న్యాచురల్గా మనం డై అయిపోకుండా తెల్ల జుట్టు వచ్చిందనుకోండి, తెల్ల జుట్టు కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. కానీ ఈ డై వేసి మనం మానేసామనుకోండి, అప్పుడు ఎలా అనిపిస్తుందంటే ఏదో మనకి జబ్బు చేసినట్టుగా, మన ఫేస్లో కళ్ళపోయినట్టుగా అనిపడుతుంది. ఎందుకు అంటే అది కెరాటిన్ని మొత్తం తీసేస్తుంది, మన జుట్టుని జీవం లేనట్టుగా తయారు చేస్తుంది. అట్లా చేస్తేనే జుట్టుకు రంగు పడుతుంది. అది మళ్ళీ జుట్టు పెరిగేదాకా కూడా అది అట్లానే
మనకి ఉంటుంది. ఇది చాలా ప్రమాదమైనది. కానీ మనం చెప్పాలి అంటే సంతోషకరమైన వార్త ఏంటి అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ఈ పెరాక్సైడ్ లేని డైస్ వస్తున్నాయి, కొన్ని అమ్మోనియా ఫ్రీ అని, పెరాక్సైడ్ ఫ్రీ అని కొన్ని డైస్ వస్తున్నాయి. కానీ వాటిల్లో కూడా రిసార్సినాల్ అని హైడ్రోజన్ పెరాక్సైడ్కి కాదు, కానీ దానిలాంటిదే ఇంకొకటి, అట్లాగనే అమ్మోనియా కాదు కానీ దానిలాంటిదే ఇంకోటి, అలాంటివి కూడా యాడ్ చేస్తున్నారు. పైకి మాత్రము ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇందులో లేదు, పెరాక్సైడ్ ఫ్రీ, లేకపోతే అమ్మోనియా ఫ్రీ, ఇది న్యాచురల్, దీనిలో ఆలివ్ ఆయిల్ అవి ఇవి వాడామంటున్నారు. కానీ అవన్నీ కూడా పెద్ద నమ్మదగినవేమీ కాదు. కాకపోతే కొంతవరకు ఈ పర్మనెంట్ డైస్ కన్నా కూడా కొంతవరకు సేఫ్గా అవి ఉంటున్నాయి. అయితే దీని నుంచి ప్రమాదాలు ఏ రకంగా ఉన్నాయి అనుకున్నప్పుడు వేలాది మంది స్త్రీలలో, వేలాది మంది పురుషుల్లో ఈ స్టడీస్ చేశారు. చాలా కాలం అంటే ఒక 15 సంవత్సరాలు ఈ పర్మనెంట్ డైస్ వాడిన వాళ్ళల్లో గమనిస్తే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ మోతాదులో ఉంది. అట్లాగనే మగవాళ్లలో ముఖ్యంగా ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, బ్లాడర్ క్యాన్సర్ అనేది వస్తున్నాయి, కొన్ని లుకీమియాస్ బ్లడ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. అట్లాగనే కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి కూడా, అంటే ఇమ్యూనిటీ లేదా హార్మోన్స్ డిస్టర్బ్ కావడం వలన కూడా ఇది జరుగుతూ ఉంది అనేసి మీరు అడగచ్చు, ఇది పైనకే ఉంటుంది కదా జుట్టుకు, లోపలికి వెళ్ళదు కదా అని. కానీ మన దీని చుట్టూ ఒక చిన్న క్యాపిలరీస్ ఉంటాయి, హెయిర్ రూట్ ఉంటుంది కదా, రూట్ చుట్టూ కూడా క్యాపిలరీస్ ఉంటాయి, దానికి రక్త ప్రసరణ ఉంటాయి. ఈ చిన్న క్యాపిలరీలన్నీ కూడా పెద్దగా మారి మన జనరల్ బ్లడ్ సర్క్యులేషన్లోకి వెళ్తాయి. అంటే ఇది ఎక్కువ రోజులు అయితే ఆ టాక్సిన్స్ అన్నీ కూడా మన బ్లడ్లోకి కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ క్యాన్సర్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. నేను ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టాలి అని చెప్పడం లేదు, అట్లని డై వేసుకోకుండా ఉండండి అని కూడా చెప్పడం లేదు. హెన్నా, ఇండిగో లాంటి ఆల్టర్నేటివ్ కూడా ఉన్నాయి. అయితే మనం బాగా ఈ ఆధునిక యుగంలో హెయిర్కి డై వేసుకోకుండా ఉండడం కష్టం కాబట్టి కొన్ని టిప్స్ మీరు పాటించండి. అదేంటంటే పీపీడీ అనేది చాలా అలర్జిక్గా ఉంటుంది. ఒకసారి కళ్ళు ఉబ్బిపోతాయి, హెయిర్ లైన్స్ ఇక్కడంతా కూడా ఉబ్బిపోయి చాలా రియాక్షన్ వస్తుంటుంది. అందుకని ఎప్పుడు కూడా ప్యాచ్ టెస్ట్ 24 అవర్స్ బిఫోరు చేసుకోండి, అదొక జాగ్రత్త. రెండోది, వీలైనంత వరకు గ్యాప్ ఇవ్వండి. మళ్ళీ వెంటనే పెట్టుకోవద్దు. అట్లీస్ట్ 1.5 మంత్ మినిమం గ్యాప్ ఇవ్వండి. ఎక్కువ సెమీ పర్మనెంట్ ఆర్ టెంపరీ డైస్ వేసుకోవడానికి ప్రయత్నించండి. మధ్యలో ఏదైనా టచ్అప్ లాంటివి చేసుకోండి, కానీ వీలైనంత వరకు అది గ్యాప్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంకా యంగ్స్టర్లు అయితే న్యాచురల్గా ఉన్న హెన్నా, అవి కూడా న్యాచురల్ హెన్నా, ఇండిగో లాంటి వాటిని ట్రై చేసుకోండి. దీనివలన ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకా మీకు అంటే మీరు ఏ డైట్ ట్రై చేశారు, దీని నుంచి ఏం భయాందోళనలు మీకున్నాయి, ఈ రకాలమైనవన్నీ కూడా ఏమైనా చాలా డౌట్స్ వస్తాయి నా వీడియో చూసిన తర్వాత. వీటిని అన్నీ కింద కామెంట్ బాక్స్లో రాయండి. మీరు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే కూడా రాయండి. నేను ఒకే వీడియోలో ఎక్కువ విషయాలు చెప్పలేను కాబట్టి మీరు ఏదైనా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే దానికి నేను ఆన్సరు ఖచ్చితంగా చేస్తాను. మీకు నా ఈ వీడియోలు నచ్చుతుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మిగతా కావాల్సిన వాళ్ళకి షేర్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.